హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. తిరుమల వీడియో పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యింటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. అది చూసిన తర్వాత దానికి కంటిన్యూషన్ ఇదన్నమాట. సో అలా ఫస్ట్ అయితే పార్తు గుండె అయితే చేంజ్ చేసాము. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు కదా, అందుకని ఇంకా పక్కన అయితే పాపకి చేయిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏమంటే పాపకి పుట్టు వెంట్రుకలు కాబట్టి సో ఫస్ట్ మేనమామ దగ్గర చేయించాల్సిన సాంగ్యాలు ఉంటాయి కదా, ఇంకా అవైతే ఇక్కడ చేయిస్తున్నారనమాట. ఇలా ఆకుని 3 సార్లు, తమలపాకుని 3 సార్లు తిప్పి కట్ చేయించడం, తర్వాత కొబ్బరిని నలపడం, సో ఇలాంటివన్నీ సంథింగ్ ఉంటాయి కదా, సో అవన్నీ ఫార్మాలిటీస్ చేయిస్తూ ఉన్నారు. పార్తు కన్నా ఆప్షనల్ గా ఫోన్ ఉండింది కాబట్టి సో వాడు చూస్తాడు కాబట్టి అది చూపించామన్నమాట. ఇంకా పాప మాత్రం ఏడుస్తూ ఉండింది అనమాట, ఇంకా ఫుల్ ఏడుస్తూనే ఉన్నింది. ఇంకా మాధవి ఏమో అలా పట్టుకుని కూర్చొని ఉంటే సో ఇంకా మంచిగా చేయించేశారనమాట గుండు. ఇంకా ఆలోగా పార్తు గుండు అయితే కంప్లీట్ అయిపోయింది. అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ తీసేసి అక్కడికి వెళ్దాం అనేసి అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నా. సో చూసారా, అలా ఆ పాప ఏడుస్తూ ఉంటే ఇంకా ఎట్లా చేస్తూ ఉన్నారనమాట. ఈలోగా మా పార్తను చూసారా, వాడి గుండె అయిపోయింది. క్యూట్ గా ఇంకా సాగర్ అయితే ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసేసాడు. ఎంత క్యూట్ గా ఉంటుంది కదా. నేను అనుకున్నా గుండులో ఎట్లుంటాడేమో అనేసి అనుకున్నా, బట్ భలే క్యూట్ ఉన్నాడు. నిజంగానే నాడిస్టే తగులుతుందేమో అనేసి అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే డే టైం దర్శనానికి వెళ్తే అదేమి గుండు చేయించేసిన తర్వాత బాబుకి మంచిగా వైట్ అండ్ వైట్ పంచ వేసి మంచిగా నామాలు పెట్టించి సో అలా వీడియో ఫోటో ఇలాంటివి తీసుకుందాము అనేసి అనుకున్నా. బట్ మేము వెళ్తుంది నైట్ కదా, నైట్ అంటే ఫుల్ కంఫర్ట్ గా పెట్టాలి. ఫస్ట్ పిల్లల్ని మంచి కంఫర్ట్ డ్రెస్ చేయాలా, అవన్నీ వదిలేసి అనుకోండి మళ్ళీ ఇంకా వేయడం స్టాప్ చేసేసాను అనమాట. వేరే ప్యాకింగ్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏమంటే ఇంకెలాగో ఇక్కడ వేయలేదు కదా అని చెప్పి దాన్ని మళ్ళీ అలాగే ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళి నెక్స్ట్ డే ఇంకా అలా వైట్ అండ్ వైట్ నాకు నచ్చినట్లు డ్రెస్ వేసి నామాలు పెట్టేసి మంచిగా ఫొటోస్ తీసాను. అవన్నీ కూడా లాస్ట్లో మీతో యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏమంటే మేమందరము కూడా ఇంకా కిందికి వెళ్ళేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాం, స్నానాలన్నీ చేసుకొని. ఇంకా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళి ఆల్రెడీ ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. ఇంక ఇక్కడ తప్ప ఎక్కడ ప్లేస్ లేదనమాట తినడానికి. వర్షం పడుతుంది కదా, అందుకనేసానే ఇంక ఇక్కడే తినేసి ఇంకా మరి దర్శనానికి వెళ్దాం అనేసి అన్నట్టుగా స్టార్ట్ అయిపోతున్నాం. పార్తు చూసారా, బొట్టు పెట్టించుకోవడానికి ఎంత ఏడుస్తున్నాడు. వచ్చేసింది. అయ్యో నా బాబుకి పెట్టించేసి తర్వాత బాను పెట్టుకునింది. బాను చూడంగానే నాకు కూడా పెట్టుకోవాలనిపించింది. క్యూట్ గా పెట్టారు, బాగుంది అనేసి అనిపించి ఇంకా నేను కూడా పెట్టుకున్నాను అనమాట ఇలాగా. అండ్ ఇంకొకటి ఏమంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ మేము వేసుకోవాలనుకున్న బట్టలు అన్నీ ఇవి కాదు. బాబుకి పంచ షర్ట్ తెచ్చాను, తర్వాత నాకు శారీ తెచ్చుకున్నా, సాగర్ కూడా వేరే తెచ్చినాను అనమాట. బట్ వర్షం పడుతుంది కదా అనేసి అని మొత్తం ఇంకా వర్షం పడితే ఇవి వేసుకుందాం, లేకుంటే బాగుంటే ఇవి వేసుకుందాం అన్నట్టుగా ఒక 2 తీసుకొచ్చుకున్నాం అనమాట.
అక్కడ టీవీస్లో భజన తర్వాత ఇలాంటి సాంగ్స్ అని వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా ఇంకా మంచిగా డాన్స్ చేస్తున్నాడు పార్తు. ఈ మధ్య ఎక్కడ మ్యూజిక్ వినిపించినా కూడా ఇంకా అక్కడ వాడికి ఊపు వచ్చేస్తుంది అనమాట, ఇలా డాన్స్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా పార్తుకి కూడా ఏదో ఒక ఫుడ్ తినిపించాలి కదా, నేను చెప్పాను కదా వస్తున్నా అంటే మ్యాక్సిమం అన్నీ తీసుకుంటా పార్తు కోసం అని. ఇంక ఇక్కడ సెర్లాక్ తినిపిస్తున్నా. అక్కడ వెళ్ళి హోటల్స్ ఉంటాయి కదా, హాట్ వాటర్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర ఇంకా మంచిగా కప్ బౌలు స్పూన్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా తినిపిస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా వాడి ఫుడ్ని. देखो बातू बातू यही పార్తు నార్మల్గా ఫ్లయింగ్ కిస్ మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసారా ఫస్ట్ టైం అనమాట ఇలా టెంపుల్లోనే ఫస్ట్ టైం వాడే పిలిచి మరి అడిగి మరి ముద్దు పెడుతున్నాడు. ఎంత బాగా నేర్చుకున్నాడు, ఎంత క్యూట్గా పెడుతున్నాడు అనిపించింది. ఇంకా అందుకే ఇలా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. సో భలే అనిపించింది నాకైతే. ఇంకా నాలాగైతే అంత సగం ఉంది. ఏమండి 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 వినిపిలేదా పిలుస్తా అంటే? ఒకసారి మా ఫ్రేమ్ లోకి వచ్చు. చలికి వణుకుతూ వర్షంలో తడుస్తూ నైట్ మా లగేజ్లు ఎత్తుకొని ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్. చాలా కష్టపడిపోతున్నాము. నిజంగానే చలి ఎంతగా ఉన్నిందంటే అంత ఎక్కువ ఉన్నింది. ఇంకప్పటికి 11 or 11:30 అవుతున్నింది టైము. అబ్బా నైట్లో వెళ్ళాలా అనిపిస్తున్నింది అనమాట. అండ్ ఇక్కడ ఏమంటే లైన్లోకి వెళ్ళిపోతున్నాం. నాకు తెలీదు, నేను లగేజ్ పెట్టడానికి వెళ్తున్నామేమో అనుకున్నాం, బట్ చూస్తే లైన్లోకి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత చాలా దూరం నడిచాక మళ్ళీ లగేజ్ కౌంటర్ వస్తుందన్నమాట. ఇంకా అక్కడ తీసుకున్నారు. అండ్ మొబైల్స్ కూడా ఇంకా అక్కడే పెట్టేసేయాలంటే అక్కడే ఇచ్చేసేయాలి, ఇంకా అక్కడి వరకు మనతోనే ఉంటాయి అనేసి అని చెప్పారు. ఓకేలే ఇదొక ప్లస్ కదా అనేసి అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా చూసారా కొంచెం దూరం వచ్చాక ఇంకా స్టాప్ చేసేసారు ఇలాగా. సో ఇక్కడ స్టార్ట్ అయ్యిందనమాట. ఇంకా ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మేమంతా ఒక 15-20 మెంబర్స్ ఉన్నామని చెప్పాను కదా, మా అందరిది ఒక 2 groups అయిపోయిందనమాట. అందరున్న అందరము కూడా ఇలా ఒక కంపార్ట్మెంట్ లోకి వచ్చేసాం. అండ్ వెనుకున్న వాళ్ళందరము వెనక రాజమ్మ ఇంకా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ పెద్దవాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు. సో వాళ్ళంతా ఇంకా సపరేట్ అయిపోయారు. ఇంకా అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి వీడియో తీయకూడదు అని చెప్పారు. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అన్ని ఇచ్చేసామన్నమాట, లగేజ్ మొబైల్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోయాం. సో ఫైనలీ అలా దర్శనం చేసుకొని వచ్చేసి తర్వాత అదేమంటారు నేమ్ నాకు తెలీదు, స్వామికి ఎదురుగా ఇంకా దీపాలు పెట్టి అక్కడ టెంకాయ కొడతాం కదా, అవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా వచ్చేసామన్నమాట. మా అందరికి ఏమంటే మార్నింగ్ 8 కంతా దర్శనం అయిపోయింది. నైట్ వెళ్ళాము, మార్నింగ్ అంతా అయిపోయింది. ఇంకా
మా వెనక కంపార్ట్మెంట్లో మామ వాళ్ళు నిలిచిపోయారని చెప్పాం కదా, వాళ్ళు కూడా ఇంకో 1 అవర్ 2 అవర్స్లో వస్తారని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాం. అలా వెయిట్ చేయంగా ఈవినింగ్ అయిపోయిందనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయాం. ఇంక ఇక్కడెక్కడ వెయిట్ చేయలేంలే అని చెప్పి ఇంకా లాకర్స్ ఉంటాయి కదా, ఫ్రీ లాకర్స్ ఉంటాయి, మనీ ఉంటాయి, సో ఏదో ఒక దానికి వెళ్దాము అనేసి అన్నట్టుగా చూసుకుంటూ వెళ్తుంటే ఇంకా మాకు దొరికాయి అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మంచిగా రూమ్స్ తీసుకొని అక్కడే ఉండిపోయాము. మాకేమో మార్నింగ్ 4 o'clockకి దర్శనానికి వదిలారనమాట. ఇంక అప్పటి వరకు కూడా కంపార్ట్మెంట్స్లో వదిలేసి అక్కడే ఉన్నాం. నైట్ అంతా కూడా ఇంకా అక్కడే స్టే చేసాము. ఇంకా మార్నింగే వెళ్ళాం. ఫస్ట్ దర్శనం మాదే అనమాట. భలే అనిపించింది నిజంగానే. ఇంకా అలా వెళ్ళిన తర్వాత లాస్ట్ దర్శనం కూడా మాదే అయింది. ఇంకా అప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎవరిని పంపించలేదంట. ఎందుకు అని తెలుసుకుంటే మళ్ళీ కొంతమంది విఐపీస్ వచ్చినారు, తర్వాత ఇంకా ఏవో చేస్తూ ఉన్నారంట సంథింగ్. సో అందుకనేసనే ఇంకెలాగో లాస్ట్ మేమే కదా, అలా అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుణ్ణి చాలా బాగా చూసామన్నమాట. దగ్గర నుంచి కొంచెం నిదానంగానే పంపించారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం ఎమోషనల్ అయ్యాను. నేనైతే ఎప్పుడు అవ్వను, సో నార్మల్గా అలా మొక్కను అలా వెళ్ళిపోతా. సో ఫస్ట్ టైం ఎందుకో కొంచెం ఎమోషనల్ అయ్యాను. అక్కడ ఉన్నంతసేపు ఏదో ఆలోచిస్తూ ఇంకా దేవుడు అన్న ఇదిలోనే ఉండిపోయాను అనమాట. ఇంకా అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అలా ఉన్నింది. చెప్పాను కదా లాకర్స్ తీసుకొని ఉన్నామని. ఇంకా అక్కడ వేరే పిల్లాడు ఉంటే వాడితో మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. మంచి కంపెనీ దొరికింది పార్థుకి. సో చూసారా, ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అట్లా కొట్టినారనా? అట్లా కొట్టినారా? ఈ బాబుని లేపేకే పట్టుకోండి. మీరు అడగండి, పెడతాడు. ముద్దు పెట్టేకొస్తా. ఏమైంది? నీ మీద పడిందంతా. ఆడుకొని వదులు అన్నీ. ఇక్కడేమో తెలుసా, విద్య చేతిలో వాటర్ వేసుకొని తుమ్మినట్టుగా ఇంకా తుమ్మి, సో అక్కడ చేతిలో ఉన్న వాటర్ అంతా మయ్యూ మీదకి జల్లేసాడనమాట. సారీ, అది చెప్తుంటే కూడా నాకు నవ్వొచ్చేస్తుంది. హాఫ్ ఏమో నోట్లో నుంచి వచ్చాయి. సో అలా వచ్చి తన మీద పడ్డాయేమో అనేసరికి
సో ఇంకా అలా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రీ భోజనాలు పెడుతూ ఉంటారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఒకసారి వెళ్ళి తినేసి వద్దాము మంచిగా ప్రసాదం స్వామివారిది అనేసి అన్నట్టుగా అనుకొని ఇంకా అందరం కలిసి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ అత్త వాళ్ళు రాలేదు, ఇంకా మేము మాత్రమే వెళ్తున్నాం. వాళ్ళు అక్కడే ఏవో భోజనాలు పెడుతుంటే సంథింగ్ తినేసారంట. మేము మాత్రం ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా ఎంత బాగుండిందో. సో బయట మొత్తం ఇంక ఇలా మీకు కూడా తీసి చూపిస్తున్నాను అనమాట. బట్ లోపల నేను తీయలేదు. అండ్ ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నింది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి ఇంటికి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వెళ్దాము, కొంతసేపు బయట ఉందాం అనేసి అనుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, వాళ్ళు వచ్చారేమో చూద్దాము అనేసి అని నవీన్ అన్న తిరుగుతూనే ఉన్నారనమాట. మేము కూడా 5 వరకు చూసి ఇంకా వాళ్ళు రాకుంటే వెళ్ళిపోదాం ఇంటికి, ఇంకా వచ్చిన తర్వాత వస్తారులే వాళ్ళే అనేసి అని ఫోన్ చేస్తారు కదా అనేసి అనుకుంటూ ఉన్నాము. ఇంకా సరే అని వెయిట్ చేస్తుంటే 4 or 4:30కి అలాగా వచ్చారనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత టీ తాగుతూ ఉన్నాం. మంచిగా టీ తాగుదామని మేము మాత్రమే నడుచుకుంటూ వచ్చాం. పార్తుని తెచ్చింటే చూసారా ఎంత బాగా వాడు ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడ. భయపడతా టీ తాగేసాక ఇంకా అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మాకు ఎక్కడా ప్లేస్ లేనట్టు ఇంక ఇక్కడ చూసారా రోడ్ మధ్యలో ఇలా కూర్చున్నాము. సో ఫైనలీ ఇంకా వచ్చి అందరం ఇట్లా కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా. నార్మల్గా చాలాసార్లు తిరుమలకి వచ్చాను, కానీ వచ్చిన ప్రతిసారి అలా రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం ఇదే ఉండింది. సో ఫస్ట్ టైం ఇంకా వాళ్ళకి లేట్ అవ్వడం వల్ల వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడే చాలా సేపు 1 day మొత్తం ఉన్నాం. బాగా అనిపించింది అనమాట నాకు మాత్రం. ఇంకా నుంచి ఎప్పుడు వచ్చినా ఇలా ఉందాం, ఒక 1 or 2 days అలా ప్లాన్ చేసుకు రావాలి అనేసి అనుకున్నా. సో ఫైనలీ 5 o'clock అలాగే ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చేసారు బయటికి అని తెలిసింది. ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళి లగేజ్ మొత్తం తీసుకొని వచ్చేద్దాము, బయలుదేరేద్దాం అనేసి అన్నారు అని చెప్పి వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఇలాగా. అంతే కదా. ఎట్లా జరిగింది? ఏం లేలే, అందరూ కవర్ అవుతారు. ఏ బాతు అంత దూరం నడిచింటాము, లగేజ్ ఇడే పెట్టేసింటాము. దాక్క చెప్పింది, నేను కాదు. ఏది అదా ఇంకా బయలుదేరదాం అనుకుంటే పార్తు కూడా అందరూ టీ తాగుతున్నారు. ఇంకా ప్రసాదంకి బొరుగులు ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకేమంటే పార్తు కూడా సెర్లాక్ తినిపించాను. ఆ తర్వాత ఏమంటే ఇంకా మేము ట్రైన్కి వెళ్ళాలనుకున్నాం. మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలంటే నైట్ 11 గంట మాకు ఉన్నది ట్రైన్. ఇంకా సో టైం ఉంది కదా అని ఇంకా షాపింగ్కి వచ్చేసాము. ఇంకా నచ్చినవన్నీ మంచిగా షాపింగ్ చేసుకొని ఇక్కడే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఒకటి తీసుకున్నారు, నీలాంటి కాంబో సెట్ ఒకటి సేమ్. ఇది 50 రూపీస్ ఎక్స్ట్రా 200. మీరు 150 మొత్తం 650 600 ఇచ్చాను.
ఎవరైనా కెమెరా యూట్యూబ్ లో కెమెరా మధ్యలో చేయకుంటే వస్తుంది. మేము తీసినాము, దేవరా తీసినాము, మిర్చి తీసినాము, ఇది నుంచి దుంకుతామా. బండ్లో పెట్టి ఒకసారి. మొబైల్లో సరిగ్గా కనిపించలేదు కానీ పైనుంచి కిందికి దిగేటప్పుడు నైట్ వ్యూ ఉంటుంది తిరుపతి. అస్సలు అది చూడ్డానికే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఒకసారి, అంత బాగుంటుంది అనమాట. నాకైతే చాలా బాగా ఇష్టం. ఇంక ఇవాళ కూడా అదే పనిగా ఇంకా నైట్ దిగుతున్నాము అంటే దానికోసం చూసుకొని ఉన్నానమాట. బట్ నేను సాగర్కి ఇచ్చాను మొబైల్ తీయమని, అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాడు. మేబీ నేనైతే ఇంకొంచెం బెస్ట్ ఇచ్చి నింటానేమో. కిందికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే తినేసాము అందరము కూడా. ఇంకా తినేసి వస్తూ ఉంటే ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ కనిపిస్తే ఇంకా అందరు తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడేమంటే దారిలో వెళ్తూ వెళ్తూ ఇంకా ఓం శక్తి మాల వేసింటారు కదా, వాళ్ళు వెళ్తూ ఉన్నారు అమ్మవారి ఊరేగింపు. అసలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. కొంచెం ఊబొచ్చేస్తుంది, అదేంటో తెలియని ఒక ఫీలింగ్ అనమాట అలా చూసినప్పుడు. సో చూసారు కదా, అక్కడ ఉన్న వారిలో ఒకరికి అమ్మవారు వచ్చేసారనమాట. ఇంకా మేము కూడా చూస్తూ ఉన్నాం అలాగా. అండ్ ఇంకొకరు కూడా వచ్చేలాగా సో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ముందర అలాగా అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంది. అండ్ వెనకాలేమో ఇంకా చాందిని బండి అంటే మీకు తెలుసా, ఇవైతే మాకు బాగా తెలుసు. ఇంకా వాటిని తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఆ పాప దాని మీదే కూర్చోవాలంట. బట్ డాన్స్ చేస్తానంట దాన్ని పట్టుకొని. పడిపోయి ఎక్కే చూడు వాడు. అంతే అంతే బాదం తీసుకో తాగుతావు కదా. ఆ పాపకు భలే తెలియదు స్వామి. ఆ పాప ఏందో గుండు మీదే కొడుతుంది. ఏ ప్యాంట్ అయ్యో పడుకోదే అదే. మేము ఎక్కిందే మా ట్రైన్ 11కి కదా. ఇంకెక్కిన వెంటనే స్నాక్స్ కావాల్సిన డ్రింక్స్ అన్నీ కూడా తాగి తిని మంచిగా టైం స్పెండ్ చేసాం కొంతసేపు. ఇంకా 11:30 11:45 అలా అయిందో లేదో ఇంకా అందరూ పడకలేసేసారనమాట. చూడండి ఒకసారి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అందరినీ చూపిస్తున్నాను. అందుకే ఇంకా పారుతూ అందరూ నిద్రపోతున్నారు. యాక్చువల్లీ నేను కూడా నిద్రపోయి జస్ట్ అప్పుడే లేచానమాట.
సో అలా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నైట్కి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ డే చెప్పాను కదా పార్తుకి ఇలా నేను అక్కడ వేయాలనుకున్న డ్రెస్ వేసి మంచిగా, ఇప్పుడైతే నామం ఫస్ట్ పెట్టలేదు, తర్వాత కొద్దిసేపటికి నామం పెడదామని చెప్పి పెట్టి అసలు ఎంత క్యూట్గా అనిపించాడు నిజంగానే. భలే బాగా ఏదో పెద్ద మనిషి లాగా ఫీల్ అయిపోయాడు అనమాట. వాడు కూడా భలే అనిపించింది. ఇంకా వాడి వాకింగ్ స్టైల్ అవన్నీ చూస్తుంటే అలాగే అనిపించింది మాకు. ఇక్కడ చూసారా బయటికి వెళ్ళాలని ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా పార్తోకి ఫొటోస్ తీయడానికి మా తిప్పలంతా ఇంత కాదు, అస్సలు తీయించుకోలేదు. ఇంకా వాడైపోయాడు కదా, చెప్పాను కదా. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు, వాడికి నచ్చింది చేసుకుంటూ ఉన్నాడు తప్ప అసలు ఫోటోకి చూడట్లేదు, ఏం లేదనమాట అసలు.